1 టీవీ న్యూస్. మొదటి బులెటిన్లో హెడ్లైన్. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించాలి. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. కల్వకుర్తి సిఐ నాగార్జున. దివ్యాంగులకు అనేక పథకాలు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కర్నూలు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు. ఫుడ్ పాయిజన్ తో మరణించిన ఆవును ఖననం చేసిన జగిత్యాల విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బులకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ సీతారాంపురం ఎస్సీ కాలనీలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఓ చింత మొక్క కదలడం గ్రహించి మొక్క పక్కన ఏమైనా క్రిమి కీటకాలు విష సర్పాలు ఉన్నాయా అని భర్త మస్తాన్ను పిలవడంతో భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టుపక్కల శుభ్రం చేసి చూశారు. కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ విస్తుపోయే విధంగా తిరుగుతుంది. గ్రామస్తులందరూ తిరుగుతున్న చింతల మొక్కలను చూడటానికి బారులు కడుతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందని స్థానికులు అంటున్నారు. గ్రామ పంచాయతీ మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్గా తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించింది. పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు బట్టి ఊడుతామని లేచినండి. వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంది. చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన్ని పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. మాకు ఏదైనా తెలియట్లేదండి. సీతారాపురం గ్రామం ఎస్సీ కాలనీ నుంచి పొద్దున్న అమ్మాయిలు వేసి వాకిలు పెట్టడానికి వస్తే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా వచ్చి చూసాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ సెంటర్ లో ఉన్న పిల్లలు తల్లులు బాలింతలకు అందుతున్న అంగన్వాడీ సేవలను గురించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలను ఆంగ్ల అక్షరాభ్యాసం చేయించి వారు సరైన సమాధానాలు చెప్పడాన్ని ప్రశంసిస్తూ ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలిగినప్పుడే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బాలలకు మంచి విద్యను అందించి వారి పునాదులు మరింత బలోపేతం చేయాలని అన్నారు. ఒకటే ఇప్పుడు ఎప్పుడు తీసుకొని పోయినారు వీళ్ళు లాస్ట్ టైం ఇక్కడ సార్ ఇదే నేను ఇప్పుడే మొన్న తీసుకుపోయినారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలలో భాగంగా సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 5గురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, విలువైన ప్రాణాలను కోల్పోవద్దని, తాగి వాహనాలు నడిపే ముందు భార్య పిల్లలు తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలని కోరారు. వెహికల్ చెకింగ్ లో 5 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం జరిగింది. వారికి తగినటువంటి పనిష్మెంట్ టుమారో రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్లస్ వెహికల్ చలాన్స్ అంటే లైసెన్స్ లేని వాళ్ళు, చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా చలాన్స్ విధించడం జరిగింది. మరికొంతమందితో పెండింగ్ చలాన్స్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. ప్రజలకు కల్వకుర్తి పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోకండి. దయచేసి మీ భార్య బిడ్డల గురించి మరొకసారి ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ముందు వారి గురించి ఆలోచించేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ చేయొద్దని కోరుతున్నాం. మరియు లాంగ్ పెండింగ్ చలాన్స్ దాదాపు 2020 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దయచేసి క్లియర్ చేసుకోండి.
ఒకవేళ క్లియర్ చేయనుకున్న పక్షంలో ఎక్కువగా చలాన్ ఉన్నట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి ఉండి ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మీ ఎదుటి వారికి కానీ మీకు కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. మరియు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. నేషనల్ హైవే మీద నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ విభాగంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కర్నూలు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేస్తామని తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ దివ్యాంగులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధిస్తే కోట్ల రూపాయలు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. అయితే ఉందో ఆ భావన పోగొట్టడం కోసం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అవకాశాలని మన సద్వినియోగం చేసుకున్నట్టుగా తయారు చేయడమే ఈ స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు, అలాగే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ యొక్క సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరు ఇప్పటివరకు ఏ విధంగా అయితే నిరుత్సాహంతో ఉన్నారో, మీకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మీరు మంచి గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ, బ్రౌంజ్ మెడల్ కానీ తెచ్చుకున్నట్టయితే ₹1 నుండి 7 కోట్ల రూపాయల దాకా మనం ఆర్థికంగా లబ్ధి పొందొచ్చు. అలాగే మానసికంగా వేదన ఏదైతే ఉందో ఆ మానసిక వేదన తొలగించుకోవడానికి కూడా ఇది మనకు ఒక మంచి వేదిక అవుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు 3% రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా క్రీడారంగంలో కూడా మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 4 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మళ్ళీ క్రీడా కోటల్లో కూడా మనకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంది. కాబట్టి విభిన్న ప్రతిభావంతులైనటువంటి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రతిభను వెలికి తీసి ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేదే మా యొక్క ఆశయం, మా ఆలోచన. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి అథ్లెటిక్ గేమ్స్ మొదలు పెడతా ఉన్నాం, సబ్ జూనియర్స్ది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎస్డిఓ గారు భూపత్ సార్ గారు మన శ్రేయోభిలాషి ప్రాంగణంలో పారా ఒలింపిక్ గేమ్స్ కూడా పంపిస్తాను. వివిధ కేటగిరీలో జరపడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మరి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారు. కావున వీళ్ళకు కూడా ప్రతి అంశంలో కూడా ప్రతి ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నందుకు గవర్నమెంట్కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా మున్ముందు కూడా మంచి క్రీడల్లో బాగా పాల్గొని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేలు ఆర్యవైశ్య వర్తక సంఘం ఎన్నికలలో ఘన విజయం సాధించిన కొండపల్లి చిన్న సుబ్బారావు తెలుగుదేశం నాయకులు కనుమర్లపూటి రామచంద్ర ప్రసాదరావుతో కలిసి బద్వేలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి సహకారం, నైతిక మద్దతుతో విజయాన్ని సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైస్ మిల్ ప్రసాద్ మాట్లాడుతూ రితీష్ రెడ్డి సూచనల మేరకు, సలహాల మేరకు కొండపల్లి చిన్న సుబ్బారావు విజయం కోసం సాయశక్తులా కృషి చేశారని తెలిపారు. ఈ సభాముఖంగా ఒకటి చెప్తున్నా, మా సొంత ఇల్లు ఇది, మళ్ళా సొంత ఇల్లు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఫుడ్ పాయిజన్ తో మరణించిన ఆవును ఖననం చేశారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ లో ఒక ఆవు ఫుడ్ పాయిజన్ తో మరణించగా విషయం తెలిసి అక్కడికి చేరుకొని మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ వారికి సమాచారం అందించారు. అనంతరం ఆవుకి హిందూ శాస్త్రం ప్రకారం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో తీసుకెళ్లి ఖననం చేశారు. దీనికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి పోలీస్ శాఖ వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద నిర్మించిన కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ గేటు వద్ద వేప కొమ్మలతో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం కాస్త కూలేశ్వరంగా మారిందని ఈజీసీ రాష్ట్ర సభ్యులు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ బృందం మోటార్లు ఆన్ చేయడానికి రావడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి ఎకరం పంటకు నీరు ఆధారం లేదని, కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. నీళ్ల ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దోసుకున్నటువంటి భారత రాక్షసుల సమితి నాయకులు కొంతమంది ఈ కన్నెపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి వాళ్ళు చేసిన తప్పిదాన్ని, వాళ్ళ ప్రభుత్వంలో ఈ బాహుబలి మోటార్లు మునిగిపోయి ఈ ప్రాంతంలో ఎవ్వరికి కూడా ఒక చుక్క నీళ్లు రాని పరిస్థితి కట్టినటువంటి మరి ఆ ప్రభుత్వంలో కొంతమంది భారత రాక్షస సమితి నాయకులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మహదేవ్పూర్ మండలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు ఈరోజు పసుపు నీళ్లతోటి ఈ రాక్షసులు తిరిగిపోయిన, దుర్మార్గులు తిరిగిపోయిన ప్రాంతాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మందిరాల నిర్వహణకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రూరల్ సీఐ దాది మురళీధర్ రెడ్డి తెలిపారు. తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు పోలీసు యంత్రం గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రూరల్ పరిధిలోని చాగలమర్రి, ఆలగడ్డ మండలం, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో ఈ నెల 27వ తారీఖున ఉత్సవాలు ప్రారంభమై 29వ తారీఖున నిమజ్జనంతో ముగుస్తాయని సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ నియమ నిబంధనలను వివరించడం జరుగుతుందన్నారు. గణేష్ ఉత్సవాలలో ఎలాంటి అపస్కృతులను తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సభ్యులు అందరూ అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఉత్సవ విగ్రహ కమిటీ వాళ్ళందరికీ కొన్ని పోలీసుల వారు సూచనలు ఇస్తారు. ఆ సూచనల మేరకు ఈ ఎన్ని రోజులు వినాయక చవితి విగ్రహం ఉంటుందో ఆ రోజు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులు కూడా మేము వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాలను సైజులతో సహా మాకు సమాచారాన్ని ముందే ఇవ్వాల్సి ఉంటుంది. నిమజ్జనము ఆలగడ్డ రూరల్ మండలము, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడలో 3వ రోజే నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 27వ తారీఖు పండగ కాబట్టి 27, 28, 29, 29 సాయంత్రం 5 గంటల కల్లా అన్ని విగ్రహాలు నిమజ్జనం అయిపోయి ఉండాలి. ఇది పోలీసు సిబ్బంది ఈ 4 మండలాల్లోంచి మళ్ళీ నంద్యాల బందోబస్తుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నిర్వాహకులందరూ ఈ 3వ రోజే అనుమతి ఇస్తారు. 3వ తారీఖు తర్వాత పోలీసు వారికి ఎటువంటి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా డీజేలకు పర్మిషన్ లేదు. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి అందరూ ముందే మీరు ఈ అనుమతులు పొంది ప్రశాంత వాతావరణంలో ప్రమాదరహితంగా ఎవరికి. సమాజ సేవలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైనదని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ప్రైవేట్ హోటల్లో జరిగిన పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ లలిత బియ్యం అధినేత మట్టె శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా రవ్వ శ్రీనివాస్, కార్యదర్శిగా కాపుగంటి రవి, కోశాధికారిగా ఆరిశెట్టి వేణుగోపాల్ చే ప్రముఖ న్యాయవాది బొడ్డు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ సభ్యుల గురించి ప్రస్తుత అధ్యక్షులు వెచ్చ సత్యనారాయణమూర్తి, కార్యదర్శి మచర్ల చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి విజయపు వెంకట శ్రీనివాసరావు సభకు తెలియజేశారు. నేను
ఆర్యవైశ్య సంఘమునకు అధ్యక్షునిగా అంగీకరిస్తూ సంస్థ యొక్క నియమావళికి బద్ధుడనై సంఘము నిర్వహించు అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ సంఘ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజములోని మన ఆర్యవైశ్య ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదములో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాట సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించాలి. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. కల్వకుర్తి సిఐ నాగార్జున. దివ్యాంగులకు అనేక పథకాలు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కర్నూలు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు. ఫుడ్ పాయిజన్ తో మరణించిన ఆవును ఖననం చేసిన జగిత్యాల విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV.